ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగాక. అందరూ బాగున్నారండి. రండి దేవుని యొక్క వాగ్దానం కలిసి చదువుకుందాం. యోధా పత్రిక 21వ అధ్యాయం చూద్దాం. దేవుని ప్రేమ నిలిచినట్టు కాచుకునండి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునండి. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి చూడండి. దేవుని ప్రేమ మనలో ఎప్పుడు ఉండాలంటే ఒక్కటే మార్గం, మనము దేవుని ప్రేమించాలి. యేసుని మనం ప్రేమించాలి. మనం దేవుని ప్రేమించాలంటే మార్గము ఎట్లా? ప్రార్థన. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. దేవుని ప్రేమ మనలో నిలిచుంటే అనేక మందికి ఆ ప్రేమ పంచుతాం. అనేక మందికి క్రీస్తు ప్రేమని పంచుకుంటూ వెళ్తాం. కాబట్టి ఒక తల్లిదండ్రులుగా బిడ్డలుగా మీ అమ్మ నాన్నకి మీ దేవుని ప్రేమలో చూపించాలి. కాబట్టి యేసయ్య ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆ ప్రేమ ఉంటేనే మనలో మంచితనం ఉంటుందండి. దేవుని ప్రేమ ఉంటేనే దయాళత్వం ఉంటుందండి. ఒక పేదవారి మీద కనికరం చూపిస్తాం, వృద్ధుల మీద దయ చూపిస్తాం. లేదంటే మన హృదయం కఠినంగా మారిపోతుంది. కనుక యేసయ్య ఇక్కడ ఉన్నంత వరకే మనము జాలిగా బ్రతుకుతాం. కనుక యేసయ్య ప్రేమ మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో నింపబడినగాక. ప్రార్థించేద్దాం. తండ్రి, ఉదయకాలన ప్రభా, ఎంతమంది రోడ్డు మీద ట్రైన్లో ప్రయాణాలు చేస్తున్నారో బిడ్డలందరికీ మీరు తోడున్నారు. బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా యేసయ్య ఎంతమంది అయితే నా ప్రభా నాయనా వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వారికి సహాయం చేయండి. నా ప్రభా, విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో వాళ్ళందరినీ ఏకపరిచిన తండ్రి. ఎదుగు యేసయ్య నాయనా యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకుని కొంతమంది కోమలో ఉన్నారయ్యా, వారిని కూడా ఇప్పుడు స్వస్థపరిచిన తండ్రి. హాస్పిటల్ ఉన్న ఇప్పుడే ఆ బిడ్డలే బాగు చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎదుగు వాగ్దానం వింటున్న నా దూర ప్రాంతాల్లో ఉన్న విశ్వాసం ఇస్తున్న ఇప్పుడే వారి జీవితంలో అద్భుతం జరిగించండి. పరిశుద్ధాత్మను కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.